వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. వనపర్తి జిల్లా పానగల్లు మండల కేంద్రంలో ముద్దుల గండ్ల శాంతయ్య అనే దళిత కుటుంబంపై తంబాల బ్రాహ్మయ్య, తంబాల మల్లికార్జున్, తంబాల శివయ్య అనే వ్యక్తులు శాంతయ్య కుటుంబంపై అకారణంగా అపదజాలంతో దూషిస్తూ అకారణమైన కేసులు పెట్టడం జరిగింది. వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంలోని తంబాల బాలమ్మ దగ్గర హరిజన్ గాలయ్య అనే వ్యక్తి యొక్క కుటుంబం వారి దగ్గర నుండి పట్టా చేయడం జరిగింది. వారు సానుభూతితో తమకు సేవలు అందించినందుకు గాను హరిజన్ గాలయ్య కుటుంబానికి సర్వే నంబర్ 777లో రాసి ఇవ్వడం జరిగింది. గత కొద్ది నెలల క్రితం గాలయ్య కుమారుడైనటువంటి శాంతయ్య సర్వేయర్ను తీసుకువచ్చి వారి అనగా తంబాల బాలమ్మ కుటుంబ సభ్యుల సమక్షంలో హద్దులు పాటించడం జరిగింది. ఆ తర్వాత గాలయ్య కుటుంబ సభ్యులు ఆ 9 గుంటల భూమిలో నిర్మాణం చేపడదామని వెళ్లిన క్రమంలోని తంబల బాలమ్మ మనవన్లు అయినటువంటి తంబల బ్రహ్మయ్య, తంబల మల్లికార్జున్, తంబాల శివయ్య అనేటువంటి వ్యక్తులు కులం పేరుతో దూషించి దౌర్జన్యానికి పాల్పడినట్లు శాంతయ్య పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా తమపై అక్రమ కేసులు పెట్టి తమల్ని వేధిస్తున్నారని, వారి నుండి తమకు ప్రాణహాని ఉందని గాలయ్య కుమారుడైనటువంటి శాంతయ్య కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎస్ఐ, కలెక్టర్, శాసనసభ్యులు విషయాన్ని త్వరగా పరిష్కరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గంధం లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. పెద్ద పాస్బుక్ ఆధారం ఉంది, వాళ్ళే దీన్ని పట్టా చేసి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు 1992-93 వరకు దీన్ని శిస్తు చేసినట్లు కాస్త్రపాణిలో కూడా ఆ పెద్దలు ఎక్కించి వాళ్ళ మీద పట్టా చేసి ఇచ్చిండ్రు. దానితో పాటు వీళ్ళు అప్పుడున్నటువంటి కిస్తు రసీదులు అనేవి ఉంటాయి కదా, ఆ కిస్తు రసీదు కూడా కట్టినటువంటి ఆధారం ఉంది. ఆ తర్వాత గవర్నమెంటు ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ చేసి గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ చేసి దాని మీద పట్టా అంటే ప్లాట్ సర్టిఫికెట్, పట్టా సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది పానగల్లు మండలంలో అందరికీ తెలిసినటువంటి విషయం గత 50 సంవత్సరాలుగా. అయితే దీన్ని కొంతకాలం క్రిందట వీళ్ళు వలస పోతారు, మా మామూలు వలస వెళ్తారు. వలస పోయి వచ్చిన తర్వాత గత 10-12 సంవత్సరాల కిందట వచ్చి దాన్ని సాగు చేసి ఇల్లు కట్టుకుందామని ప్రయత్నించే క్రమంలో వీళ్ళు ఏం చేశారు, ఈ తమ్మల బ్రహ్మ అటువంటి వాళ్ళు అంతకుముందే దానికి సినిమా టాకీస్ వరకు దీని పక్క పొలాన్ని అమ్మడం జరిగింది. అయితే వాళ్ళు దాన్ని చేసుకునేటప్పుడు మనం దీన్ని సాగు చేసుకునేటప్పుడు మా భూమి ఇంత ఉంది, మా భూమి కొలిచిన తర్వాత మీరు సాగు చేసుకోండి అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఆ లింగారెడ్డి అనే వ్యక్తి మాది అయితే మాకు 9 గుంటలు ఉందన్న మీకు ఏమన్నా అని చెప్పేసి స్వయంగా నేనే అడిగితే అతను ఏం చేసిండు అన్న, నేను బ్రహ్మయ్యని పిలుస్తా, మాకు అమ్మింది 19 గుంటలు బ్రహ్మయ్యని అమ్మిండ్రు, వాళ్ళే అమ్మిండ్రు, బ్రహ్మయ్య వాళ్ళ నాయనోళ్ళు అమ్మిర్రు. అయితే బ్రహ్మయ్య వాళ్ళ నాయనోళ్ళు కూడా కాదు, వాళ్ళకు తుర్కోళ్ళు అమ్మిరు, తుర్కోళ్ళకి వీళ్ళు అమ్మినారు. తుర్కాయనకు వాళ్ళు అమ్మితే వాళ్ళు తుర్కాల దగ్గర నుంచి ఈ సినిమా టైల్స్ కట్టడానికి లింగారెడ్డి వాళ్ళు తీసుకున్నారు. అయితే అతను వీళ్ళని పిలిపించి సర్వే చేపించడం జరిగింది. సర్వే చేసినప్పుడు మన 9 గుంటలు కొంత రోడ్ల పోగా ఇది పోగా మనకు 7 గుంటలు వచ్చేసింది. అప్పుడు రోడ్డు చిన్న ఉన్నాయి, దానికి వచ్చేసింది. అందుకు సాక్షాత్తు బ్రహ్మయ్యనే వచ్చి అన్న మీరు ఈడుకొని దీనికి గడలు వాతుకోవడానికి కడీలు వాతియడం జరిగింది. దీనికి అందరూ సాక్ష్యం కూడా ఉంది. ఆ సాక్షులు కూడా చాలామంది ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు తెలుసు. సాక్షులు కూడా ఆ రోజు కొలత వచ్చినప్పుడు మన బాలరాజు గౌడ్ ఉన్నాడు, ఈడింకటాయ గారి కుమారుడు, ఆ తర్వాత లచ్చగౌడ్ ఉన్నాడు, సత్యం గౌడ్ ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు. అయితే ఆ సందర్భంలో వాళ్ళు వచ్చి పాతేయడం జరిగింది. ఆ బ్రహ్మయ్య కూడా మన దానికి వచ్చి కూర్చొని అన్న దానికి ఏమైనా కాగితం కింద రాసుకుందామా, మళ్ళీ అంతవరకు అయితే పెద్ద ఇది లేవు కదా, మళ్ళీ మీరు పట్టా చేసేయండి అని కూడా అడిగిన. లక్ష్మణ ఇంకా ఊళ్ళోకి వచ్చినాయి కదా పట్టాలు, అంటే ప్లాట్లు కట్టుకోవడానికి వచ్చినాయి, గ్రామ కంఠంలోకి వచ్చినాయి కాబట్టి ఇంకేం చేస్తామో ఇల్లు కట్టుకుంటే అయిపోతుంది అని చెప్పేసి తొందర చేసి కట్టుకోండి అని చెప్పడం జరిగింది. అట్టిది మళ్ళీ మొన్న సరే అని చెప్పేసి మనం కూడా ఒక లీడర్ అన్నదాం వరకు నమ్ముతాం కదా అన్న. ఆ సమయంలో అతను మొన్న రీసెంట్గా మన పోయిన 2018 మొన్న రీసెంట్గా మన 2 నెలల కిందట వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వెళ్తే మీకు ఇక్కడ లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి అతను వీళ్ళను ఇంటికి పంపించడం జరిగింది. అయితే ఇంతమంది సాక్ష్యం ఉన్నాగా ఆయన రాజకీయం అడ్డం పెట్టుకొని ఆయన నేను ఇది చేస్తా అని చెప్పేసి ఇది మాది అని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నాను. దీనికి గాను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ కానీ, మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు టోటల్గా దీనిపైన ఉన్నటువంటి పేపర్లను ఎంక్వైరీ చేసి
ఊళ్ళో కూడా మోకపైనకి వచ్చి ఎంక్వైరీ చేసి వీధి నిజానిజాలు తేల్చి దళితులైనటువంటి వీళ్ళపై అన్యాయంగా కొట్టడం తిట్టడం జరపకుండా వాళ్ళందరినీ కూడా సమన్వయపరిచి వాళ్ళ పొలం వాళ్ళకి ఇప్పిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు 9 ఎకరాల 9 గుంటల భూమి ఈ శాంతయిదే అని చెప్పి ఏమన్నా రుజువు ఉన్నదా, మీకు ఏమన్నా తెలుసా? అప్పుడు తమాల బాలమ్మ చెప్పింది తీసుకోమని ఇచ్చింది, ఆయన పేరు మీద చేసింది, గాలి పేరు మీద చేసింది. అప్పుడు మేము ఇంత ఉన్నాం. అయితే ఆ భూమి ఇతనికే చెందుతుంది. ఇతనికే చెందాలి. అప్పుడు మీరు దాంట్లో వీళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు కానీ దాంట్లో ఏమన్నా సాగు చేసేటప్పుడు కానీ మీరు మేము ఉన్నాం కదా. గాలి పొలం కింద పాలికి చేసి మడి కట్టి అలికిండు. అలికినాక 9 గుంటల భూమి ఈయన స్వాధీనం చేసింది ఆయన. అయితే ఆ భూమి వీళ్ళకి ఎట్లా వచ్చింది? వెట్టి చాకిరి కింద వినోబా వచ్చినప్పుడు వచ్చింది. అది 1956వ సంవత్సరం వినోబా భావే చట్టం కింద వెట్టి చాకిరి చేసినందుకు అని ఇచ్చిండ్రు. దానికోసమే కదా ఇప్పుడు ఇచ్చిండ్రు ఆ భూమి. వినోబా వచ్చినప్పుడే వాళ్ళ సాక్షి వెనుక గొల్లకాశానికి చూస్తా ఆయన ఆడదూకిపోయిండు. గాలెనకు దానికి వెళ్ళి వచ్చింది. అయితే ఇప్పుడు వాళ్ళు ఇతని కాదు అంటున్నారంట భూమి, మళ్ళీ దానికి ప్రత్యేక సాక్షిగా మీరేం చెప్తారు? అదే మేము చూసిన కానీ చెప్తాం. రేపు మీరు కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఏడికైనా వచ్చి చెప్పగలుగుతారా సమాధానం? చెప్పగలుగుతాం. సరే, ఇక ఇప్పుడు ఈ ప్రత్యేక సాక్షి ఉన్నాడు, మనం ఎవరినో ఎందుకో తీసుకుందాము. ప్రత్యేక సాక్షి ఇది అయ్యని పేరేం పేరు? నరసింహ అనే పెద్ద ఆయన ఉన్నాడు. ప్రత్యక్షంగా వీళ్ళదే భూమి వీళ్ళకి రాసిచ్చినప్పుడు వీళ్ళదే అని చెప్పి ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు మనము. కాబట్టి విషయాన్ని ఈ ప్రత్యక్ష సాక్షి ద్వారా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయాలని మనవి. వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంలోని ముద్దలగండ్ల శాంతయ్య అనే వ్యక్తితో ఉన్నాము ఇప్పుడు మనము. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే మన తంబల బ్రహ్మయ్య, తంబల శివయ్య తండ్రి రామయ్య, తంబలి మల్లికార్జున్ అనే వ్యక్తులు ఇతని యొక్క భూమిని దౌర్జన్యంగా అక్రమంగా కులదూషణ పేరుతోన ఈ భూమి నీకు లేదని చెప్పి, ఈ భూమిలో నీవు ఉండకూడదని చెప్పి అకారణంగా దౌర్జన్యానికి పాల్పడినటువంటి క్రమంలో విషయాన్ని మన ఛానల్కు సమాచారం అందించడం జరిగింది. కాబట్టి మనము వీళ్ళ పూర్తి వివరాలను విశ్లేషిద్దామని చెప్పి మన ఛానల్తో పాటు ఇక్కడికి వచ్చాము. పానగల్లోని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, మీ పేరేం పేరు? నా పేరు శాంతయ్య. అయితే ఏమైంది మొత్తానికి ఈ భూమికి మీకు ఆ కేసు పెట్టిన ఆయనకు ఎటువంటి సంబంధం? అసలు కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ భూమి మీదే అని చెప్పి మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. మా నాయన పేరు మీద పాత పాస్బుక్ ఉంది, కిస్తీ కట్టినట్టు రసీదులు ఉన్నాయి. మళ్ళా మేము ఇందిరమ్మ పథకం కింద ఇల్లు వస్తుందని మా భార్య పేరు మీద ల్యాండ్ బండింగ్ సర్టిఫికెట్ కూడా తీసిన. దాని తర్వాత సర్టిఫికెట్ తీసి జేసీ పెట్టి సాల్వ్ చేస్తుంటే బ్రహ్మయ్య ఆ పక్క ప్లాట్ వాళ్ళు వచ్చి ఆబ్జెక్షన్ చేసిండ్రు. ఆబ్జెక్షన్ చేస్తే మేము మీ భూమి ఎంత ఉందో మీరు కొలుచుకోండి, మా భూమి ఎంత ఉందో మేము కొలుచుకుంటాం అని నేను చెప్తే వాళ్ళు సరే అని ఒప్పుకొని ఆ లింగారెడ్డి అనేట ఆయన వచ్చి మొగ మీదకి వచ్చి నిలబడి తమ్మల్ల బ్రహ్మయ్యను పిలిపించిండు. తమ్మల్ల బ్రహ్మయ్య వచ్చి మేము ఆయన మా నాయన మా అమ్మమ్మ తమ్మల బాలమ్మ ఇచ్చిన భూమి వీళ్లకు ఎవరికి గాలెన్నకు అర్జున్ గాలెన్నకు ఇచ్చినట్లు ఆయన చెప్పిండు. మోక మీదకి వచ్చి చెప్పిన తర్వాత మీరేం చేయండి, సర్వేని తీసుకొచ్చి కొలత చేపియండి, లింగారెడ్డి భూమి లింగారెడ్డికి ఇవ్వండి, ఎంత ఉందో మిగతా ఎంత మిగిలినా మీకు సంబంధం అని ఆయన బ్రహ్మయ్య చెప్పడం జరిగింది. అతని వెంబడి సింగోటి కూడా వచ్చిండు, అతని వెంబడి ఓ రెడ్డి కూడా వచ్చిండు. అందరూ సమక్షంలో
ఈ మాటలు జరిగినవి. మీ భూమి మీరు కొత్త చేసుకొని ఎంత ఉన్నా మీరు కడీలు వాతుకోండి, ఏదైనా చేసుకోండి అని చెప్పిండు. మీకు కడీలు వాతే క్రమంలో అక్కడ ఎవరున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి? బాలరాజు గౌడు, ఈయన సత్యం గౌడు, ఆ తర్వాత బాలరాజు గౌడు తర్వాత రమేష్ గౌడు తర్వాత లచ్చగౌడు, భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ అక్కడ ఉండి, విజయ సుధాకర్ వీళ్ళందరూ అక్కడ ఉండి కడీలు పాటించడం జరిగింది. మీకు అద్దులు వాటికి ఎవరైతే వచ్చిండ్రో మీరు గవర్నమెంట్ పరంగా వాళ్ళు వచ్చిరా, లేకపోతే సొంతంగా మీ అంతకు మీరే వాళ్ళను సర్వేయర్ను పిలిపించి అద్దులు వాటించుకున్నారు? ప్రైవేట్ సర్వేను పిలిపించుకొని పాతుకున్నారు. ఆ ప్రైవేట్ సర్వేయర్ను పిలిపించుకొని అద్దులు వాతుకున్న క్రమంలో వాళ్ళు అక్కడనే ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడు ఆ విషయాన్ని ఈ విషయాన్ని ప్రస్తావించలేరా? ఇది మీది కాదని చెప్పి చెప్పలేదు. వాళ్ళు ఆ విషయం చెప్పనే లేదు. అది మీదే, మా అమ్మ ఇచ్చింది, మేము అడగము, ఆయన కూడా మనశాంతి కలగాలి, మేము అన్యాయంగా మేము అడగము, మేము తీసుకోము మీ దగ్గర, మీకు ఇచ్చినప్పుడు మీరే తీసుకోండి, మీరే సరి సమానం కలిసి పంచుకోండి అని చెప్తే ప్రైవేట్ సర్వేని తీసుకొచ్చి కొలిపించుకున్నాం. ఆయన 19 గుంటలు ఆయన పెంచినాము, మిగతా ఉన్నది 7 గుంటలు 8 గుంటలు మాకు మిగిలితే మేము దానికి కడీలు వాతుకున్నాం. ఆయనే చెప్పిండు మీరు కడీలు వాతుకోండి అని. కడీలు వాతుకోండి అని చెప్పినాక మళ్ళా బునాది తీసి బేస్మెంట్కు కడదామని. ఇప్పుడు మీకు కడీలు వాతుకుని అని చెప్పిన ఆయన పేరేం పేరు? బ్రహ్మయ్య, తమ్మాల బ్రహ్మయ్య, సింగోటి ఉండడు వాళ్ళందరూ. ఇప్పుడు కడీలు వాతుకొని ఆ కార్యక్రమం మొత్తం కంప్లీట్ చేసేంత వరకు వాళ్ళు మిమ్మల్ని ఏం టచ్ చేయలేదు. కడీలు వాతుకున్నప్పుడు మమ్మల్ని ఏం టచ్ చేయలేదు. వాళ్ళ అంగీకారంతో మీరు కడీలు వాతుకున్నాం. ఆయన చెప్పినప్పుడే మేము కడీలు వాతుకున్నాం. మళ్ళా ఆయన కూడా మీరు కడీలు వాతుకున్నాక మళ్ళా మా పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు అందరూ విన్నారు. వాళ్ళు చెప్పంగా విన్న తర్వాత మేమేం చేసినాము, మళ్ళా ఒక 6 నెలలు అయిన తర్వాత అది బునాది తీసి బేస్మెంట్ కూడా కట్టాలని మొత్తము రాయి నింపి పెట్టినాం బునాది తీసి. అప్పుడు కూడా వచ్చి మీరు బంద్ చేయండి అన్నాడు. అంటే మేము బంద్ చేయము. బంద్ చేయండి అని చెప్పిన వ్యక్తి పేరు బ్రహ్మయ్య. బంద్ చేయండి అని బ్రహ్మయ్య మల్లయ్య, బ్రహ్మయ్య మల్లయ్య అనే వ్యక్తులు ఆ కడీలు మీకు ఎప్పుడైతే పొలానికి అద్దులు వాతున్నారు కదా, ఆ పాతినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు అప్పుడు ఉన్నారు. అప్పుడు ఉండి ఏమనలేరు. ఇప్పుడు మాత్రం వద్దంటున్నారు. మీరు దాంట్లో నిర్మాణం చేపట్టడానికి మీరు అక్కడ రావద్దు, మీకు సెంటు భూమి ఇయ్యను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, ఎవరికి చెప్పుకుంటారో మాది గోళ్ళు ఈ ఏరియాలో ఉండొద్దు అని చెప్పేసి చెప్తారు సార్. అది ఏ ఏరియా? బీసీ ఏరియా. అయితే దీన్ని బట్టి మొత్తాన్ని విషయాన్ని ఏమర్థమవుతున్నదంటే, ఒక దళిత జాతి వర్గానికి సంబంధించినటువంటి వారని, ఇంకొకటి వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులు రాసిచ్చినటువంటి భూమిని వీళ్ళు ఆ 9 గుంటల భూమిలో ఎప్పుడైతే హద్దులు పాతినా కూడా ఏమి అనని వారు ఇప్పుడు కాలక్రమేణా దాని సమయం ఆసనమైంది కాబట్టి దానిలో చిన్నగా ఏదో ఒక 2 రూమ్లో ఏదో వేసుకుందామనే క్రమంలో వీళ్ళు నిర్మాణం చేపట్టడానికి పోతే కేవలం ఒకే ఒక కారణంతోన, ఏం కారణంతోన, తక్కువ జాతి ఎస్సీకి సంబంధించినటువంటి కుల జాతి అనే ఒకే ఒక కారణంతోన వీళ్ళను మా ఏరియాలో ఉండొద్దు, మమ్మల్ని ఇది చేసుకోండి, మీరు పక్కకు పోండి అనే క్రమంలో వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, గౌరవ పోలీస్ శాఖ సిబ్బంది తక్షణమే దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఇప్పుడు ఈ శాంత అయినట్టయినా ఒకవేళ ఇతని భూమి కానట్లయితే ప్రజావానికి దరఖాస్తు రాసే అవసరం లేదు. మొట్టమొదటిగా ప్రజావానికి ఒకవేళ దరఖాస్తు రాసినప్పుడు సరే ఇది ఇతనిదే అని చెప్పి ఆధారం మనతో ఈయనతో ఏమైనా ఉన్నదానంటే కంప్లీట్గా ఆధారాలు ఇతనితోనే ఉన్నాయి. భూమి 9 గుంటల భూమిని ఇతనికి రాసిచ్చినట్లు కంప్లీట్గా
ఇది రాసిచ్చిన కాగితము అప్పట్లా. ఇది శిస్తు చెల్లించినటువంటిది. ఒకవేళ భూమే లేనట్లయితే ఇతనికి శిస్తు చెల్లించే అవసరం లేదు. గవర్నమెంట్ అప్పటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వానికి శిస్తు తీసుకునే అవసరం కూడా లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ రానున్న క్రమంలో కాలక్రమేణా ఈ కుల నిర్మూలన అనేటువంటి రుగ్మత ఇంకా ఈ జనాల లోపలికి పోతలేదు. కాబట్టి వీళ్ళని ఎవరైతే అన్నారో ఆ మాట, కులము నీ కులమోళ్ళు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ఎవరైతే అన్నారో వాళ్ళపైన డిఎస్పీ గారు సమగ్ర విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వారిపైన నమోదు చేసి తగిన విచారణ చేసి వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు వెంటనే నమోదు చేసి నిందితులను అరెస్టు చేయవలసిందిగా ఇటు యాజమాన్యం తరఫున ఇటు మన సంఘంలో జీవించే ఒక సామాన్య పౌరుడిగా మన టీవీ ఛానల్ తరఫున కూడా నేను గౌరవ శాసనసభ్యులకు ఈ వీడియో ఎవరికైతే చేరుతుందో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ కుల నిర్మూలన అనేది చాలా రోగం అన్నమాట. ఇది పెద్ద జబ్బులాగా తయారైనది. ఇక దీన్ని నివారించాలంటే మనం చాలా ఉధృతంగానే తీసుకొని ఈ విషయాన్ని కొంచెం పరిగణలోకి తీసుకోవాలి. ఏ కులమైనా సరే ఏదైనా సరే భారతదేశంలో ప్రతి మానవునికి సరైన హక్కులు కల్పించినాడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఒకరిని విమర్శించే హక్కు ఎవరికీ లేదు, ఒకరి కులదూషణ చేసే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని గౌరవ శాసనసభ్యులు స్థానిక ఎస్ఐసిఐలు వెంటనే సమగ్ర విచారణ జరిపి వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులకు రికార్డు పరంగా చెక్ చేసి తగిన న్యాయం చేయగలరని చెప్పి ఈ మన ఎవరైతే ఈ శాంతయ్య వారి కుటుంబ సభ్యుల తరఫున మరొక్కసారి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను.